వస్తున్నారా? 5 minutes. రూమ్లో ఎవరు లేరు కదా? అమ్మా, మా అమ్మ ఇప్పుడు ఈ హాస్టల్లోనే ఉంటుంది తెలుసమ్మా? తెలుసు అంకుల్, తను మా రూమే. ఊరు నుంచి వస్తున్నాను చెప్పాను, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా. 1 minute అంకుల్, నేను తన ఫ్రెండ్ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటాను. అలాగేనమ్మా. ఎక్కడున్నా అక్క? రాకేష్ రూమ్లోనే. హాస్టల్కి మీ నాన్నగారు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే, నేను ఈవినింగ్ వస్తాను. ఏమని చెప్పను? ఒక నిమిషం ముందు నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, నీకు చెప్పడం మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను. ఈవినింగ్ వస్తాను, బాయ్. హే, బాగా కవర్ చేశానా? అంకుల్, ప్రియా ఇంటర్వ్యూకి వెళ్ళిందంట, వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట. మీకు చెప్పడం మర్చిపోయిందంట, తన ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకే వెళ్ళింది కదమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళింది అంకుల్. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను. మా అమ్మాయి ప్రియా ఇలా చచా, నాకు నమ్మకం ఉందమ్మా, కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఏదో భయం వేస్తుంది. కానీ నా కూతురు అనుకున్నప్పుడు నమ్మకంగా ఉంటుంది. నాకే కాదమ్మా, కూతురున్న ఏ తండ్రికైనా ఇలాగే ఉంటుంది. మీ నాన్నకైనా ఇలాగే ఉంటుందమ్మా. మరి వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? సరే, జాగ్రత్త అమ్మా. వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? జాగ్రత్తమ్మా. సరే నాన్న. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉండటం నాకు ఇష్టం లేదు, అంతే. సరే, ఉండను. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి. ఇలా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? నా కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేవా? సరే, మరి నువ్వు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యావు? కదా, కాంప్రమైజ్ అనే పదం నీదాకా వచ్చేసరికి కష్టంగా ఉంది కదూ? ఓహో, మరి కొత్తలో కలిసినప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, నీ ఇష్టమే నా ఇష్టమని ఎందుకన్నావు? కొత్తగా కలిసిన ఎగ్జైట్మెంట్లో ఏదో అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఒకరిష్టాలని ఒకరు గౌరవించుకోవాలి. అంతేకాని అంతా నేను చెప్పినట్టే జరగాలి అని అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. వెన్నెల, ఈ మధ్య నీ మీద ఏంటేంటో అనిపిస్తుంది. అదేంటో నువ్వైనా క్లారిటీ ఇస్తావా? ఆహా, ఏమనిపిస్తుంది? ఇద్దరం పార్కులో మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఆహా, నీకిష్టమైన టెంపుల్కి మనిద్దరం
వైట్ డ్రెస్లో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని నువ్వు నా నుదుటిపై కుంకుమ పెట్టి ఇద్దరం కొబ్బరి తింటూ నువ్వు నా భుజంపై తలవాల్చుకొని మాట్లాడుతుంటే ఆ రొమాన్స్ ఫీల్ అవ్వాలని, ఆహా, ఇంకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని, ఎవరైనా అవ్వ కనిపిస్తే 10 రూపాయలు ఇవ్వాలని, నాకిష్టమైన బ్లాక్ డ్రెస్లో నీ నుదుటిపై కిస్ చేయాలని. ఈ ఫీలింగ్స్నే ఏదో అంటారంట, నాకైతే తెలియదు. నీకేమైనా తెలుసా? నాకు కూడా తెలీదు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వివేక్. నీకన్నానా? ఐ లవ్ యూ. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. లిబు, చెప్పు. నాకు మనమే కావాలిరా. సో స్వీట్. థ్యాంక్ యూ. నాకు తెలిసిన అంకుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు. మనం వెళ్ళి అడగగానే మనకెవరు సపోర్ట్ చేయరు. ముందు మనకంటూ ఒక గుర్తింపు రావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం తెలియాలంటే మనకి కావాల్సిన సపోర్ట్ మీడియా. మంచి ఐడియా. కానీ మనం వెళ్ళి మీడియా వాళ్ళని కలిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారంటావా? మీడియానే మనల్ని కలిస్తే ఎలా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి ఇలా మీరు యువతరం టీషర్ట్స్ వేసుకుని ర్యాలీ చేస్తున్నారు. అసలు మీ మోటివ్ ఏంటి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమీర్పేటలో యువతరం కదిలింది. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎప్పటి నుంచో నాకు వచ్చే శాలరీలో మంత్లీ ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ యువతరం టీం ద్వారా నా వంతు సాయం నేను చేస్తాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయాల, నేనెందుకు హెల్ప్ చేయాలి? ఆకలంటే ఏమిటో నాకు తెలుసయ్యా. ఇదిగో నా వంతుగా 100 రూపాయలు. మా ఇన్స్టిట్యూట్ తరపున అనాథ పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థాట్.